ఒక అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు, అందుకే అది తన వేగంపై చాలా గర్వపడుతుంది. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, కానీ ఎప్పుడూ ఓపికగా మరియు స్థిరంగా ఉంటుంది. ఒకరోజు కుందేలు తాబేలును ఎగతాళి చేసింది, నీవు ఎంత నెమ్మదిగా నడుస్తావు? నేను నిన్ను ఎప్పుడైనా పరుగు పందెంలో ఓడించగలను అని అంది. తాబేలు కోపం చెందకుండా, సరే, పరుగు పందెం చేద్దాం అని సవాల్ అందించింది. పందెం ప్రారంభమైంది. కుందేలు బాణంలా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా కానీ స్థిరంగా నడుస్తూ వెనుక ఉంది. కుందేలు తన వేగానికి ముగ్ధురాలై మార్గంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి నిశ్చయించుకుంది. తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది, నేను కాసేపు ఇక్కడే ఉంటాను అని అనుకుంది. కుందేలు చెట్టు కింద నిద్రపోయింది. అలా కుందేలు నిద్రపోతుండగా తాబేలు నెమ్మదిగా కానీ నిరంతరంగా నడుస్తూ తన లక్ష్యం వైపు కదులుతూ ఉంది. చివరికి తాబేలు పందెం ముగింపును చేరుకుంది. కుందేలు నిద్రలేచి తాబేలు ఇప్పటికే పందెం గెలిచిందని తెలుసుకుంది. కుందేలు చాలా విచారించింది మరియు తన అహంకారానికి క్షమాపణ చేసుకుంది. తాబేలు కుందేలును ఓదార్చింది. నెమ్మదిగా కానీ స్థిరంగా పనిచేయడం వల్ల మనం ఎప్పుడూ విజయం సాధించగలం అని చెప్పింది. కథానీతి: వేగం కంటే స్థిరత్వం మరియు ఓపిక ముఖ్యం. నెమ్మదిగా కానీ నిరంతరంగా కృషి చేస్తే విజయం సాధించవచ్చు. Please do subscribe our channel and please like, share, comment.